అందరికీ నమస్కారం అండి. ఎప్పట్లాగే మరొక విశిష్ట అతిథితో ఈ రోజున మన స్టూడియోకి తీసుకొచ్చాను. ఎన్నో రాజకీయపరమైన, ఆధ్యాత్మికపరమైన ఎన్నో విశిష్ట అతిథులతో మనం మాట్లాడించాం. గత వారం చావ రమేష్ బాబు గారితో మనిషి జీవితంలో మిళితమైన అనేక అంశాల గురించి చర్చించాం. ఈ రోజున మన భారతదేశం కానీ, మన రాష్ట్రం కానీ ఏదైతే ఎక్కువ మంది ఉపాధి మీద కానీ, ఒక రంగం మీద ఆధారపడి ఉన్నారో వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి ఆదర్శ రైతుగా పిలువబడుతూ అనేక మందితో కితాబుని పొంది, అలాగే ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పటివరకు పురుగుల మందులు వాడో లేకపోతే హైబ్రిడ్ విత్తనాలు వాడో చేస్తున్న విధానాన్ని బట్టి రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం చేసి ఆ ఫలాలు తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది అని అనేక ప్రకృతి వైద్యులు చెప్తున్న తరుణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఎప్పుడూ మొదలుపెట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శ రైతుగా నిలిచిన మన దల్లి రామచంద్రారెడ్డి గారిని ఈ రోజున మన స్టూడియో పిలిపించుకున్నాం. నమస్తే గురుగారు. ఈ రోజున మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అయిన రంగం ఈ భారతదేశానికి, రాష్ట్రానికి. దాదాపు 70% అన్ని విషయాల మీద చర్చిద్దామని ఈరోజు స్టూడియో పిలిచామండి. తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించిన ధన్యవాదాలండి. సార్. ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మన భారతదేశం కానీ, రాష్ట్రం కానీ వ్యవసాయం మీద ఆధారపడిన దేశము 70% అని అనుకున్నప్పుడు, అసలు మన పూర్వం నుంచి లెక్కేసుకున్నప్పుడు వ్యవసాయం అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ వ్యవసాయాన్ని మనం ప్రారంభించవలసి వచ్చింది మన పూర్వీకులు, అది ఇప్పుడు ఎటువంటి పొంతలు తొక్కుతుంది అని చక్కగా మా ప్రేక్షకులు వివరించి చెప్పాలి. నమస్తే అండి. నా పేరు దల్లి రామాంజనేయరెడ్డి, జంగారెడ్డి మండలం గురవాయగూడెం గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. మా తాతగారు, మా తండ్రి గారు, నేను కూడా వ్యవసాయ వృత్తిని నమ్ముకుంటూ వస్తున్నాం. మా అన్నయ్య గారు వ్యవసాయ పట్టభద్రులు. ఆయన అగ్రికల్చర్ ఏడీగా రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ రంగాల్లో వాళ్ళు స్థిరపడ్డారండి. అయితే మన పూర్వీకులు వ్యవసాయం చేసేటప్పుడు కుటుంబ అవసరాలకి, వాళ్ళ కుటుంబ అవసరాలకి వాళ్ళు వ్యవసాయం చేస్తూ మిగతా వ్యవసాయ ఫలాలను బయటకు అమ్ముకునే పరంగా వాళ్ళు వ్యవసాయ రంగాన్ని నడుపుకుంటూ వచ్చారు మన తాతలు, తండ్రులు. ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే అంతా కల్చర్ మారిపోయి ఎంత 50 ఎకరాల రైతన్నా కానీ ప్రతిదానికి ఒక వ్యవసాయాన్ని ఒక బిజినెస్ దృష్టిలో చూసి తన అవసరాల్లో ఏంటో తను మరిచి తన అవసరాలకు కూడా షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చే పరిస్థితి ఇవాళ రావడం వల్ల కల్తీలు బాగా పెరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు కుటుంబానికి అవసరమైన పాలు, పళ్ళు, ఆకుకూరలు, ధాన్యం ఇవన్నీ కూడా తను షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి రైతు అలవాటు పడిపోవడం వల్ల కల్తీలు బాగా పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ దృష్టిలోనే, డబ్బుల దృష్టిలోనే వ్యవసాయం చూస్తే ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు ఈ కాలంలో వచ్చాయి. పూర్వకాలంలో ఇవి లేవు. ప్రతి రైతు కూడా ఆలోచన ఏం చేయాలంటే, తను పండించే వ్యవసాయంలో విషపూరితమైనటువంటి రసాయనాల వాడకం తగ్గించి మన తాతలు తండ్రులు ఆచరించినటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ కొంతమేర మీ అవసరం మేరైన, సొంత అవసరం మేరైన పశువులను పెంచుకుంటూ, పండ్ల మొక్కలు పెంచుకుంటూ పక్క రైతులకు మనం ఆదర్శంగా నిలవాలి. అది మంచిది. ఎవరికి మంచిది? మొత్తం వ్యవస్థకే మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే, ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు విత్తనాలు ఇవాళే చల్లేసి రసాయన మందులకు వేసేసి, ఇప్పుడు ఇంతవరకు రైతు నారుమడి చల్లినప్పుడు పశువుల పేంట వేసి నేలను దున్నుకొని ముందు వ్యవసాయం పండాలంటే ముందు దుక్కి పండాలనేవాడు. ఈ దుక్కి పండటాలు ఇప్పుడు లేవండి. ఇవాళే నారు పీకేయటం, ఒక దగ్గర దున్నేయటం, ఇవాళే నార్మల్ ఇచ్చేయటం. అంటే ప్రాసెస్ని స్పీడ్ చేయడం కోసం వేయటం వల్ల పూర్వం సంవత్సరం మొత్తం మీద ఒక పంట వచ్చేది, ఇప్పుడు 2 పంటలు 3 పంటలకు వచ్చింది.
ఇప్పుడు నేలలో ఉన్నటువంటి ఈ శక్తి తగ్గిపోయింది, అది దాన్ని రీఫిల్ చేయలేకపోతున్నాడు, మొత్తం కూడా రసాయనిక ఎరువులకి వెళ్తున్నాడు. పూర్వం పశువుల పెంట, ఆముదం పిండి, వేపపిండి, విప్పపిండి, గానుగ చెక్కలు ఇవన్నీ వేసుకుంటూ పచ్చిరొట్ట పైర్లు కూడా మన పూర్వీకులు చేశారండి. పిల్లి పెసర వేస్తే కొన్ని రోజులు, ఒక 40 రోజులు ఎంతో దూడలు మేసిన తర్వాత, ఆవులు గేదెలు మేసిన తర్వాత దాన్ని కలిగి దున్నితే పచ్చిరొట్ట పైరు అయింది, ఆ చేనుకి బలమైంది. అవన్నీ కూడా ఇవాళ చేయటంలా రైతు, ఎందుకంటే వీడికి గిట్టుబాటు లేదు. ముందు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే నాకు గిట్టుబాటు లేదు కదా. ఇప్పుడు పాలుకి సంబంధించి చూసుకుంటే మనం ఏం చేయాలంటే ఒక ఆవు గేదె పెడితే అక్కడ జీతకాడిని పెడితే అక్కడ నెలకు 16,000 17,000 అవుతుంది. దానికి దానా పచ్చగడ్డి ఇవన్నీ బోల్డ్ కాస్ట్ అయిపోతుంది. లీటర్ 60 రూపాయలకి 50 రూపాయలు తెచ్చుకుంటే పోయింది కదని కాల్కులేటెడ్ మైండ్స్ తోటి ఫార్మర్స్ అందరూ వెళ్ళిపోవటం వలన ఈ కల్తీలు ఏర్పడినాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆధునిక యుగంలో తెల్లవారుజామున రైతు 4:30కి నిద్ర మేలుకుని ఫస్ట్ లేచిలాడుతున్న పశువుల దగ్గరికి వెళ్ళి దాని దైనందిన కార్యక్రమాలు వ్యవసాయం ఒక్కో పని చేసుకుంటూ వచ్చి అలవాటు ఉండేది పూర్వం. ఇవాళ పూర్వం అది మా నాన్నగారు మాకు అది అలవాటు చేశారు. మాకు ఆటోమేటిక్గా 4:30-5 మెలకు వచ్చేసింది. ఇప్పుడు రైతు ఇంచుమించు ఒక 6:30-7 ఇస్తున్నాడు, రాత్రి 11 దాకా పడుకోవట్లేదు, టీవీలు చూసుకుంటూ. ఏదో అవకాశం ఏమైందంటే ఇది ఎక్కడో అమెరికాలోనూ ఢిల్లీలోనే ఉన్న సంస్కృతి లాగా గ్రామాలకు పాకింది. ముందు పట్టణాల వరకే ఉండేది, ఇప్పుడు గ్రామాలకు పాకి వీళ్ళు రైతు ఇలాగ చేస్తున్నప్పుడు రైతు మహిళలు కూడా ఇలా మారిపోవడం జరిగింది. రాను 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 ఇప్పుడు వ్యవసాయ కార్మికులు, వ్యవసాయం పనికి వచ్చే ఆధారిత పనిముట్లు చేసి తయారు చేసేవాళ్ళు వచ్చు, వాళ్ళు కూడా దీనికి అలవాటు పడిపోయారు. లేట్ నిద్ర, లేటుగా పడుకోవడం, తెల్లవారు లేటుగా లేవడం, వ్యవసాయ రంగం సైకిల్ మొత్తం తేడా వచ్చి డిస్టర్బ్ అయిపోయింది. ఇవాళ నేను మీరు ఏమంటే మీరు పొద్దున్నే లేచి వ్యవసాయం చేయండి మనల్ని నేరస్తుల్లో చూసే కోపం వచ్చి అలా నాకు 2 అలా చేయటం వల్ల వాళ్ళందరూ ఒక ఆర్డర్లో పెట్టాలని చేసుకున్న నిర్ణయాల వల్ల నాకు డైలీ వచ్చే మనుషులు మానేయటం కూడా జరిగింది. మీరు చాదస్తం ఎక్కువైపోయింది మీకు అనే పరిస్థితి కూడా ఉంది. అందుకంటే కాలంతో మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. అయితే మేము మటుకు పాత అలవాట్లు కంటిన్యూ చేస్తున్నాం. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని మీకు పేరు వచ్చింది. అందుకని అంటే మీరు కొత్తగా ఏం చేయాలా, మీ పూర్వీకులు తండ్రి గారు ఏం చేశారు చేసుకుంటూ వెళ్తున్నారు. అదే ఇప్పుడు ఏదో గొప్ప విషయంలాగా కొత్త విషయంలాగా అనిపిస్తుంది జనానికి ఎరువులు వాడడం వల్ల. నేను మామూలుగా పశువులు పెంచేవాడినండి. ఆ గోమూత్రము, గోపేడ, ఆవు పేడ మిక్స్ చేసి దాని జీవామృతం కింద పంటలకు ఇవ్వడం, ఆ పంటలు అలా పండించుకుంటూ రావడం. నేను మొదట్లో నాకు ఊహ తెలిసినప్పుడు మా నాన్నగారు మా నాటు పొగాకు వ్యవసాయం అండి, కంది చేను, వేరుశనగ, నాటు పొగాకు వ్యవసాయాలు, మొక్కజొన్నలు అలా చేసుకుంటూ వచ్చి అంతకుముందు మా నాన్నగారు గంట్లు, చోళ్ళు, జొన్నలు, రాగులు పండించేవారు. వాళ్ళు కొంచెం తర్వాత నాటు పొగాకులోకి అప్గ్రేడ్ అయ్యారు. నేను అది కూడా ఒక రకమైన కమర్షియల్ పంట ఆ రోజు. అవునండి. నేనేమో వర్జీనియా పొగాకు అప్గ్రేడ్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే నేను ఆయిల్ పామ్, కోకోనట్, ఆయిల్ పామ్కి అంతర పంటగా గజపిప్పలి. ఏంటండి అది? గజపిప్పలి. అది ఏమన్నా ఔషధ గుణం మాకు అవి వేసి కమర్షియల్గా మంచి రేట్ ఉందా? ఉందండి. ఇప్పుడు కింటా వచ్చేసి తయారైన సరికి 55,000 ఉంది. నేను ఈ రంగా మా వ్యవసాయాన్ని మార్చడం జరిగింది. వ్యవసాయం అంటే ఒకే పంటతో ఉండకుండా మళ్ళీ అందులో అంతర పంటలు వేసుకుంటూ కొద్దిగా రైతుకి ఆ రకంగా కూడా ఆదాయం పెంచవచ్చు అని మీరు చెప్పడానికి వీలుగా కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. లాస్ట్ ఇయర్ వరకు కోకో 100 కేజీలు 18,000 నుంచి 25,000 ఉండేదండి. 100 కేజీలు కోకో అంటే కోకో ఆయిల్ పామ్లో మిశ్రమం అంటే కోకో నేను అంటే మీరు కాయలతో కలుపుకుంటారా లేకపోతే అందులో పెక్కని ఎండబెట్టిన తర్వాత వచ్చేదానికి 18,000? బీన్స్ ఎండబెట్టిన బీన్స్ 100 కిలోలు వచ్చేసి 18,000 నుంచి 25,000 మధ్యన కొంటూ ఉండేది రేటు. ఆయిల్ పామ్లో నేను అంతర పంటగా వేశాను. ఆయిల్ పామ్లో అంతర పంటగా వేస్తే ఆయిల్ పామ్ దిగుబడి తగ్గుతుంది, ఇది కరెక్ట్ కాదని కొంతమంది వాదించి కొంతమంది ముందుకెళ్ళి మరి పంటలు రిమూవ్ చేశారు. 18,000 అయితే గిట్టుబాటు లేదు, ఆయిల్ పామ్ 20,000 రేట్ ఉంది. అప్పుడు 23,000 20,000 రేట్ ఉన్నప్పుడు
అది మనకి ఒళ్ళు నలకంటే అది వస్తుంది కదా, ఇది ఎందుకు తలకాయ నిప్పని దీన్ని తీసేశారు. ఈరోజు 100 కిలోలు 72,000 అయిందండి కోకో. కోకో. 23,000 ఉన్న ఆయిల్ పామ్ ఏమో 12,700 వచ్చింది. 700 వచ్చింది. ఇవాళ ఇది తీసేసాడు రైతు గెలవత్తాను ఇడికి మళ్ళీ రాదు కదా. అదే మిశ్రమ పంట, ఇది కొంత ఉండి అది కొంత ఉండి గజ విప్పలు ఏమైందండి, 40,000 నుంచి 55,000కి అప్గ్రేడ్ అయింది. అది ఎంత 100 కేజీ అది ఉంది, ఇది ఉంది. కొబ్బరికి రేట్ లేదు, కానీ కొబ్బరిలో వేసిన అంతర పంట కోకో రేటు ఆకాశాన్ని అంటుంది. కొబ్బరి ఉంటేనే ఇది. కొంతమంది కొబ్బరి తీసేసిన రైతులు ఉన్నారు, ఆయిల్ పామ్ ఫస్ట్ అలాగే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మనం ఏంటంటేనండి, మనం మిశ్రమ వ్యవసాయం చేసుకుంటే ఏదైనా ఒక పంట గిట్టుబాటు ధర తగ్గినప్పటికీ ఆ లాస్ ఇంకో పంటలో కవర్ అయ్యేందుకు అవకాశం ఉంది. 2, ఇంకోటి ఏంటంటే మన ఆర్గానిక్గా కోకో ఈ పంటలు విడుదలైనటువంటి ఎండాకు భూమికి సారవంతం అయ్యేందుకు అవకాశం ఉంది. అది రైతులకి మనం ఇచ్చే సూచన. ఇంకోటి ఏంటంటే, మనకి ప్రకృతి పరంగా వర్షపు నీరు ఉందండి. వర్షపు నీరు దేవుడిచ్చిన వారు. అవును. దాన్ని మన భూమిలో ఎంత అబ్జర్వ్ చేసుకోగలమో, ఎంత ఇంకించుకోగలమో మన పొలంలో. నేను ప్రయోగాత్మకంగా తడికిలపూడిలో ఒక రైతు ప్రసాద్ గారు ఆయన ఏం చేశారంటే గోతులు కొట్టించాడండి మొత్తం చేనంతా. నేను చూసి వచ్చి నాది మొత్తం 13 ఎకరాల్లో మొత్తం అన్ని గోతులు కొట్టించేసానండి ఒక ఆటలో. 2 మీటర్లు పొడవు, మీటర్ లోతు, మీటర్ వెడల్పు గోతులు కొట్టించేసి చేనంతా ఈడు మా నాన్నగారు ఉన్నారు అప్పుడు, ఈడు పిచ్చెక్కింది చేనంతా గోతులు కొట్టించేసాడు ఈడని తిట్టారు. కానీ ఏమైందంటే అందులో ఈ ఆకుపళ్ళు గట్రా వేయటం వల్ల వర్షపు నీరు 4 నుంచి 5 దిక్కులు వర్షం పడినప్పుడు అక్కడ అలాగే ఉండిపోతుంది, సింక్ అయిపోయింది. భూమి స్వభావం మారిపోయే గుణం ఉంది. వర్షపు నీటిని ఆ విధంగా వ్యవసాయంలో వచ్చినటువంటి వేస్ట్ చూసారు అంటించేస్తారు, తగలబెట్టేస్తున్నారు. ఆ తగలబెట్టడం వల్ల ఏటా 1,000 కోట్ల రూపాయలటువంటి ఆర్గానిక్ గాలిలో కలిసిపోతుంది. రైతు ఎప్పుడు కూడా పెట్టాలి, ముక్క పెట్టాలి, భూమిలో కలిగి పెట్టాలి. అప్పుడు దాకా ఓపిక లేదు వీళ్ళకి, అప్పుడు దాకా టైం లేదు. చాలా సింపుల్. దానికి ఎన్ని రోజులు కుళ్ళొద్ది అంటే మనం కాల్చి చేయడం వల్ల కన్నా ఇది కుళ్ళబెట్టడానికి ఎంత సమయం గ్యాప్ కావాలంటారు? ఈ సమయం ఎంతైనా కానివ్వండి, భూమి మీద పొర ఇది ఏర్పడి ఇది ఆర్గానిక్ అయ్యి చేనికి ప్రకృతి ఇచ్చిన బలం అది. మనం వేసే రసాయనిక ఎరువుల కంటే ఇది ఇలా చేయటం వల్ల 50% రసాయన ఎరువు తగ్గిపోయింది. కాల్చడం వల్ల కుళ్ళబెట్టడం గోతులు అందులో ఉన్న రసాయన విలువలు బయటకు ఆర్గానిక్ చెట్టు తీసుకుంటుంది. ఆ కొంచెం లాజిక్ రైతు మిస్ అవుతున్నాడు. అదొకటి. ఇదొకటి చేసుకుంటూ రైతు ఎప్పుడైతే ఈ కాంప్లెక్స్ ఎరువులు కెమికల్కి వెళ్ళిపోతున్నాడు. కెమికల్ కంటే బాగా పనిచేసేటువంటి ఎరువులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఆముదం పిండి, వేప పిండి, విప్ప చెక్క. ఇప్పుడు రేటు పరంగా కూడా తక్కువ ఉంటుందా ఈ మీరు చెప్పే మన ఆర్గానిక్ ఎరువులు అంటున్నారు? అది ఒకప్పుడు తక్కువ ఉండేదండి. ఇవాళ 50 కేజీలు ఎంఓపి 1,700 రూపాయలు. ఇది ఎరువు ఇది దానికి చాలా సుఖం కదండి. తక్కువ రేట్. అదే నేను అంటున్నాను, మామూలుగా ఈ రేట్లు ఆర్గానిక్వే తక్కువ రేట్లు ఉన్నాయి, ఫలితాలు కూడా ఎక్కువ ఇస్తాను. కాంప్లెక్స్ 1,450 ఒక రకం, 1,600 ఒక రకం, ఎంఓపి 1,700, అమ్మోనియా 1,200. అంత రేటు పెరిగిపోయిందని అందరూ వాడటం వల్ల. ఈ ఆర్గానిక్ ఎప్పుడైతే మనం మళ్ళామో నేలను బాగు చేయొచ్చు, రసాయనాలు లేనటువంటి మన ఫుడ్ మనం తీసుకుంటానికి. నాకు ఒకటి అర్థమవుతుంది, మీరు చెప్పుకుంటూ వెళ్తే మన రైతులందరూ కూడా ఇదే రకంగా మందులు భూమికి కానీ చెట్లకు కానీ కొట్టుకుంటూ వెళ్తే ఉన్న బలమంతా భూమికి లాగితే వచ్చే తరాలకి ఇంకా అసలు పంటలు ఈ మందులు కొట్టినా కూడా రాకపోవచ్చు ఈ మాత్రం పంట కూడా అనేది నాకు అర్థమవుతుంది. అంటే అవునండి, అంటే మీరే కాకుండా అనేక ప్రకృతి శాస్త్రజ్ఞులు కానీ వీళ్ళందరూ చెబుతున్నప్పుడు మళ్ళీ బలం పెంచండి అన్నప్పుడు ప్రకృతి వ్యవసాయం పెంచమని కూడా కొన్ని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని దానికంటూ బడ్జెట్ కేటాయిస్తుంది. కానీ ఎక్కడికక్కడ ఇంప్లిమెంటేషన్లో అంత సరిగ్గా జరగక ప్రభుత్వ పరంగా రైతులు కూడా కొంతమంది చేస్తున్నారు. అంటే దానికి ఎక్కువ సమయాన్ని వేచి ఉంచాలని. మీదైతే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం అండి? అవునండి. ఇది ఈ కమర్షియల్ పంటలు ఒక రకంగా చెప్పాలంటే మీరు పండిస్తున్న పిప్పళ్ళు అవ్వచ్చు, లేకపోతే కోకో అవ్వచ్చు, పామాయిల్ అవ్వచ్చు, కమర్షియల్ పంటలు అంటాం. ఎందుకంటే అది తిరిగితే ఎక్కువ డబ్బు వస్తుంది. అదే మనం ఫుడ్కి అవసరమయ్యే కాయగూరలు కానీ రైస్ కానీ ఇవి అయితే మనం ఆహారపు ధాన్యాలు అంటాం కదా. నేను 20% రసాయనాలు,
80% ఆర్గానిక్ మీద వెళ్తుంది. అంటే మీరు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వచ్చేసారు. 20% ఉంటుంది. 20% రాబోయే రోజుల్లో 20% తగ్గించేస్తారా? తగ్గించచ్చు. తగ్గించవచ్చా? తగ్గించచ్చు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే. ఓకే. ఇంకోటి ఎన్ని ఏంటంటే, సంవత్సరాల స్పాన్ పట్టింది మీకు? 100% నుంచి 20% మాత్రమే వాడుతున్నానని చెప్తున్నారు కదా? 7 years పట్టింది. 7 years పట్టి. మరి ఫలితాలు అంటే పంట ఉత్పత్తిలో ఎకరానికి ఇంత ఉత్పత్తి అనేది కూడా తగ్గిందా? ఆ దిగుబడి ఉత్పత్తి ఏమీ తగ్గలేదు. తగ్గలేదా? ఉత్పత్తి అంటే మొదట 1-2 సంవత్సరాలు తగ్గిన తర్వాత సంవత్సరాలు పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వస్తుంటుంది. ఆ రసాయనిక ఎరువులు వేసేవాళ్ళు ప్రతి 1st తారీఖునో ఆడు లెక్క పెట్టుకుని, మా తమ్ముడు ఉన్నాడు, కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఏంటంటే ఒక ఆర్డర్లో వేసేయాలి మందులు. అవునా? వచ్చేయాలి పంట. మేము ఇప్పుడు ఆ ఆర్డర్ లేదు మాకు. నేను మొన్న ఈ రీసెంట్గా ఆమదంపేట కామవరకోట వెళ్ళి రేటు మాట్లాడుకుని ఆమదంపేట తెచ్చి వేసుకున్నా. పోయిన నెలలో మంగళగిరి నుంచి విప్పచెక్క తెచ్చాను. విప్పచెక్క ముక్క పెట్టి పొల్లబెట్టి వేసాను. అలా వేయటం వల్ల ఏమవుతుందంటేనండి, ప్రతి నెల వేసే రసాయనం మనం ఏం అవసరం లేదు. బాగా కేజీ వేసే కాడ గ్రాముల్లోకి వచ్చేయచ్చు. ఓకే. అది రైతులు గుర్తెరగాలి. వ్యవసాయంలో ఉన్నటువంటి వేస్ట్, ఆకుపళ్ళు, ఎండాకులు, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ 2. మూడవది విచ్చలవిడిగా కలుపు మందు వాడకం తగ్గించాలి. అది చాలా డేంజర్. ఈ గుళికలు ఒకటి, కలుపు మందు ఒకటి. ఇవాళ ఏమండి కలుపు పట్టిందండి, చేను నిండా చిరాగ్గా ఉంది, నాకు పాము కనపడింది అని అంటాడు కూలి. ఈయన కొట్టుకు ఫోన్ చేస్తాడు, నాకు ఒక 5 లీటర్లు కలుపు మందు కావాలి, 10 లీటర్లు, 50 లీటర్ల టిన్నులు కొన్న రైతులు కూడా ఉన్నారు. అవి కొనటం వల్ల ఏమైందంటే, కలుపు మందు కొట్టేయటం వల్ల నేల స్వభావం దెబ్బతినిపోయి మన ప్రధాన పంట సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది. ఓకే. ఈ మధ్యలో కొడితే అత్తమానం కలుపు మందు కొట్టి ఈ ప్రధాన పంట కాక నేల సారం మీద కూడా ప్రభావం చూపిస్తుంటే మరి అంతే కదా, నేల పోతేనే పంట పోయింది. నాకు నష్టం జరిగింది అని తెలిసే నాటికి చాలా నష్టం రైతుకు జరిగిపోద్ది. మళ్ళీ ఈ నష్టం రైతు గుర్తించే అంత నాలెడ్జ్ కూడా ఉండాలి ఇప్పుడున్న రైతులకు. మళ్ళీ ఇతను మళ్ళీ ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి 5-6 ఏళ్ళు పడదు. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, అది పోదండి. అది మళ్ళీ ప్రకృతి వ్యవసాయం నడిస్తేనే పోయింది. అందుకని మనం ఏం చేయాలంటే కలుపు మందు కొట్టడం తగ్గించాలి. కలుపు మందు కొట్టడం వినండి, కలుపు మందు వాడడం తగ్గించాలి. వర్షపు నీటిని బాగా, మరి కలుపు మందుని తగ్గించుకోవడానికి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు మీరు సలహా చెప్పారు, కానీ కలుపు మందుని కలుపు తగ్గించుకోవాలంటే ఏం చేయమంటారు? మల్చింగ్. ఇప్పుడు కలుపు పట్టేసిందండి, ఈ ఆకు ఎండు ఆకు వేస్ట్ దీని మీద కప్పెట్టడమే, పచ్చిదాని మీద కుళ్ళిపోయింది దాని. ఓకే. ఇంకో 20% ఉంటుంది. ఆ 20% అందులో పాములు తిరుగుతాయి, ఇంకా తిరుగుతాయి, భయపడతారు కదా, దాన్ని ఎలా వీళ్ళు 20% మనం కూలీలు పెట్టి పీకించుకోవడం తప్పదు. సరే, పాములు అనేది కాన్సెప్ట్ నాకు వచ్చింది. నేను ఒక పాములు పట్టే అతను తీసుకురావడం, మా పొలా నుంచి పాములు పట్టించడం, అడవులు వదిలించడం జరిగింది. ఇవాళ మా చేలో పాములు తినే ఎంటర్లు, ముంగేసులు, కోకోలలు వచ్చేసి, పాములు తినే పక్షులు మా చేలు ఇంత పక్షులు, పాముని మనం చూస్తున్నాం కానీ పాముని పట్టి తినేస్తాం, మన కంటతో మనం చూస్తున్నాం. రీసైకిల్ ఎన్ని జరుగుతున్నప్పుడు భయం వేస్తుంది కదా పొలంలో. ఏమీ భయపడే అసలు పనే లేదు. మన తాస్వాం కనపడింది, దాన్ని మనం చూస్తున్నాం కానీ పెట్ట తినేస్తుంది. ఇప్పుడు నేను ఈ పద్ధతి చేసి బోతలు కొట్టాను చూసారా, మన వినికిడి ఇక్కడ మన 20 మీటర్స్ 30 మీటర్స్ దూరంలోనే మన వినికిడి ఆలకించి పాము గ్రౌండ్లోకి వెళ్ళిపోద్దండి అడుగు. నిజానికి పాము కనపడితే మనిషిని కరిచేయాలంటే ఆంధ్రప్రదేశ్ రైతులంతా చచ్చిపోతారు ఇక. దాని భయం దానికి ఈయన ఎక్కడిద్దని అని చంపేస్తారా వచ్చిన మనిషి? ఎట్టి పరిస్థితుల్లోనూ పాము ఎదురొచ్చి కరవదండి. 2 సందర్భాల్లో కరుస్తుంది. మనం అనుకోకుండా దాని మన బరువు దాని మీద ఆడినప్పుడు, మనం వెళ్ళినప్పుడు, అది దాని పిల్లలు అక్కడ ఉంటే మనం తెలియకుండా వెళ్ళినప్పుడు, అలా 2-3 సందర్భాల్లో అది అటాక్ చేయొచ్చు, కానీ చాలా రేర్ అండి. దాని గురించి జడ్సే పని లేదు రైతు. ఓకే. ఇవాళ ఇంకోటి, మన ఏదన్నా పాము అటాక్ చేస్తే జడ్సే పని లేదండి. మనం 20 నిమిషాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్ గారు చేతికి అందుబాటులోనే స్నేక్ బైట్ ఇంజక్షన్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మన హాస్పిటల్ జంగారు నేను 5-6 తీసుకురావడం జరిగింది. మా ఎక్స్ సర్పంచ్ బడి వెంకటరమణ గారిని తాస్మాం కలిసింది, నా కారు మీద నేను తీసుకొచ్చాను. 5 నిమిషాల్లో వైద్యం చేసి డాక్టర్ గారు అప్రిషియేట్ చేశాడు. ఇలాగా మంచి పని తీసుకొచ్చారు. అలాగే మా తమ్ముడు గారు చేలో ఒక ఆడవాడికి ఏదైనా కరిస్తే ఫస్ట్ ఏం చేయాలని, ఎక్కడ కాలు మీద కరిచింది అనుకోండి, పైన ఏదో థ్రెడ్తో కానీ లేకపోతే టవల్తో కానీ గట్టి కట్టి పైకి ఇది కట్టాలి, అక్కడ కొయ్యాలి, ఇవన్నీ ఎక్కువ సమయం దానికి వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు పాత రోజులు, ఒకప్పుడు మన దగ్గర వెహికల్ లేనప్పుడు, మోసుకొని తీసుకెళ్లాలన్నప్పుడు టైము, దూరంగా హాస్పిటల్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం అంబులెన్స్కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో అందుబాటులో ఉంది. మనకి 3 కిలోమీటర్ల రేడియేషన్లో 100 పడకల హాస్పిటల్ ఉంది. మనం ఈ కట్లు గిట్లు ఇట్లా టైం వేస్ట్ చేద్దండి. 15-20 నిమిషాలు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఈజీగా వైద్యం జరిగిపోయింది.
పాము గుట్టి చచ్చిపోయినాడు ఈ మంచి ఇన్ టైంలో తీసుకొస్తే లేరు ఎవరు. ఎక్కడ జరగలేదు. మంచి వైద్యం ఉందండి మన హాస్పిటల్లో. ఓకే అండి. ఒకసారి అలాగే ఒక రైతుగా మీరు అనేక విషయాలు చెప్తూ ఇంకా మాట్లాడాల్సినవి ఉన్నాయి. రైతు కుటుంబానికిలో ఉన్న ఆడపిల్లని కావాలంటే మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్తున్నారు, కానీ మగపిల్లలకి కోడలుగా పంపడానికి లేకపోతే కూతుర్ని ఆ రైతు కుటుంబంలో ఉన్న అబ్బాయికి ఇవ్వడానికి జగ్గుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వ్యవసాయం మీద ఆధారపడే 70% ఉన్న ఈ భారతదేశం, ఈ ఆంధ్రప్రదేశ్లో కారణాలు కమర్షియల్గా చెప్పుకుంటే మీరు అన్నది 100కి 100 కరెక్టే. గత 15 సంవత్సరాల క్రితం మాట అది. మా ఆడపిల్లలను కూడా ఉద్యోగస్తులకి ఇచ్చాము. ఈ రోజున ఒక మారింది ట్రెండ్ మారిపోయింది. ఈ రోజున ఒక ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ సంపాదన రైతే సంపాదించుకోగలుగుతున్నాడు. వీళ్ళకి అవకాశాలు పెంచుకున్నారు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ వీళ్ళే సృష్టించుకుని ఎవరికి వాళ్ళు నాటుకోళ్ళు ఫారాలు పెట్టుకుంటున్నారు. ఉద్యోగం లేకపోతే మార్కెటింగ్ విధానాలు తెలుసుకున్నారు. అంటే కొంతమంది డైరీ ఫారాలు పెట్టుకున్నారు. అందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా మొదటి నుంచి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి వ్యవసాయ రంగంలో మార్పు వచ్చాయి. ఎన్టీ రామారావు గారు ఉచిత కరెంట్ ఇచ్చి స్లాబ్ సిస్టమ్ పెట్టి కొన్ని కర్ణాలమూడి సమితి తీసేసి వ్యవసాయ రంగానికి కొంచెం మంచి రోజులు తెచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కూడా కొన్ని మంచి విధానాలు మన ముఖ్యంగా మన ప్రాంతం బాగా మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యం కానీ మనకు ముఖ్యమంత్రులు అందరూ మంచోళ్ళే వస్తున్నారు. నాటి ఎన్టీ రామారావు నుంచి ఇవాళ జగన్ గారి వరకు కూడా ఈ రోజు మాకు ఎరువులు అనేది గ్రామం నడిబొడ్డున ఉంది సచివాలయం. మాకేం కావాలన్నా ఇలాగ ఇంటికాడ బట్టలు వేసుకుని పొలం వెళ్ళడానికి బయలుదేరి సచివాలయం కాడికి వెళ్ళి మందు కావాలా అలా పట్టుకుని వెళ్ళిపోతే మన ఇంట్లోనే ఉన్నట్టే ఉంది. అలాగా ఈ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎవరిని విమర్శించక్కర్లేదు, ఒక్కొక్కరు అప్గ్రేడ్ చేసుకుంటూనే వెళ్ళారు. ఇప్పుడు చిన్న వ్యవసాయం పెద్ద వ్యవసాయం వ్యవసాయదారులకి గవర్నమెంట్ సదుపాయాలు అందుతున్నాయి. గిట్టుబాటు ధర వచ్చింది, పండించుకోవాలి. కానీ వ్యవసాయ కూలీలకు స్థితిగతులు కూడా మెరుగుపడి పూర్వం వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అదే రైతుకి మంచి డబ్బులు వస్తుంటే ఆటోమేటిక్ రైతు కూలీలు దాని మీద ఆధారపడే వాళ్ళందరూ బాగుంటారు. ఎప్పుడైతే డ్వాక్రాలో పొదుపు నేర్చుకున్నారో, డ్వాక్రాలోకి వెళ్ళి వీళ్ళు ఎప్పుడైతే పొదుపు నేర్చుకున్నారో వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని చదివించుకుంటాం, వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషం. మేము బాగున్నాం, మా ఇళ్ళు బాగున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. అంచెలంచెల నిర్ణయాల వల్ల తగ్గిపోయింది. ముఖ్యంగా మన ప్రాంతంలో సపోజు ఈ భీమవరం, ఏలూరు అటు చూస్తే ఒక వరిని ఎక్కువగా పండిస్తారండి. అక్కడున్న నేల స్వభావం వచ్చు, వాటర్ రిసోర్స్ని బట్టి. కానీ మన జంగాడం చుట్టుపక్కల చూసుకుంటే ఇది మెట్ట ప్రాంతం అంటారు. అంటే కమర్షియల్ పంటలు ఎక్కువగా పండొచ్చు. కొబ్బరి, కోకో, పామాయిల్, అలాగే నిమ్మ, నెక్స్ట్ కొంత మిర్చి, అలాగే మెయిన్ వర్జీనియా పొగాకు, ఇలాగ అన్ని పంటలు ఒక దాంట్లోనే 2 నుంచి 3 అంతర పంటలు వేసి ఓన్లీ కౌలు నెలకు ₹1,00,000. అంటే అక్కడ భీమవరంలో రైలు చెరువుకి ఇచ్చిన ₹1,00,000 రాదు, అది గొప్ప అని చెప్పారు. కానీ ఈ రోజున ₹1,00,000 కౌలే మళ్ళీ సొంతంగా చేస్తే ఇంకొక 50,000 ఎంత ఎక్కువ రావచ్చు ఖర్చులు. అలాంటి పరిస్థితి రావడానికి ఏంటి స్వభావం అంటారు? మన నేల స్వభావమా, లేదా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలంటారా? ఇలాంటి ఏంటి చెప్పగలరా రైతుగా? అయితే ఇప్పుడు డెల్టా ప్రాంతంలో ఒకప్పుడు నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే రిజర్వాయర్లు కట్టి నీళ్లు వచ్చినాయి, వాళ్ళు ఏం చేశారంటే నేలంతా ఏకచదును చేసేయడం జరిగింది. మీరు చూడండి, డెల్టాలోకి వెళ్తే కనుచూపు మేర ఎంత దూరంలో గ్రీన్గా ఉంటుంది. మన చక్కగా పంట వేసినప్పుడు, వరి పంట వేసినప్పుడు అప్పుడు కంపల్సరీగా అందరూ ఒకే వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు అందులో ఒకళ్ళు చెరుకేసి ఒకళ్ళు వరి వేసారు అనుకోండి, ఆ వరి కోత పోతుంది, చెరుకు తోట రైతు నీళ్లు పెడతాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ గవర్నమెంట్ దాన్ని అండర్టేక్ చేయాలి. అవునవును, స్టిమ్యులేట్ చేయాలి. కంపల్సరీ పరిస్థితుల్లో వరి వేయవలసి వస్తుంది వాళ్ళు. ఇప్పుడు మనకేమైందండి, మనకి మెట్ట ప్రాంతం అయ్యి ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకోవడానికి వీలుంది ఇక్కడ. కరెక్ట్. అందుకని ఒకప్పుడు మన ప్రాంతం అక్కడ డెల్టాలో 2 ఎకరాలు ఉన్న ఒకటి, ఇక్కడ 25 ఎకరాలు ఉన్న ఒకటి, చేను కౌలు కట్టలేని పరిస్థితి, పన్ను కట్టలేని పరిస్థితుల్లో వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వచ్చాక బాగా బాగుంది. నేల చదును చేసిన అవసరం లేదు, పల్లానికి మేరకు కూడా ఇరిగేషన్ వెళ్తుంది. తక్కువ నీరుతో ఎక్కువ వ్యవసాయం, కూలీల ఖర్చు తగ్గింది. ఇవన్నీ కలిసి రావటం, మనకి ఈ ఆయిల్ పామ్ పంటను డెవలప్ చేయటం, ఇక్కడ మనకి ఫ్యాక్టరీ కట్టడం,
ఆయిల్ పంట డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న రైతుల స్థితిగతులు, ముఖ్యంగా ఎర్రకాల ప్రాజెక్ట్ వచ్చి ఇంక మరింత రైతులు గ్రౌండ్ లెవెల్ పెరిగి బోర్లలో వాటర్ పడడం వల్ల మనకి ఈ వ్యవస్థలో మార్పు వచ్చింది. ఆ ఎర్రకాలువ రిజర్వాయర్ రానప్పుడు మా ప్రాంతంలో మీరు అన్నట్టుగా కుర్రోళ్ళకి పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు. ఎలాగో మా అనాగరికంగా ఉండేవాళ్ళు. ఒకే పంట అదైనా పంట నాటేసేవాళ్ళు, పోతామని గ్యారంటీ లేదు. అవును. ఆ కరాటం వారు ఎక్కువగా జలగ వెంగళరావు గారు ఇంటికి వెళ్ళి కృషి చేసి ఏదో రిజర్వాయర్ రావడానికి ముఖ్య కారకులు అయ్యారు. వాళ్ళకి మనం నమస్కరించాలి. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడింది. అందరూ కూడా ఇప్పుడు 2 ఎకరాల రైతు కూడా హ్యాపీగా ఉంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలంటున్నారు. ఏదైనా సరే ఇందాక మనం ముందు ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు మీరు చెప్పారు, రైతులు వాళ్ళ సొంత అవసరాలను మించి కొద్ది కమర్షియల్గా డబ్బు రూపంలో ఆలోచించి దానికి ఎక్కువ పంటలు పండేయాలని, ఎక్కువ ఉత్పత్తి రావాలని మందులు వాడుతున్నారన్నారు. ఏమైందంటే అండి, పూర్వం రోజుల్లో నాకు గమనించిన విషయాలు, పూర్వం రోజుల్లో అయితే అందరూ వ్యవసాయం రూపంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళకి ఎంతో కొంత నేల ఉండేది. వాళ్ళ అవసరాలకు వరి కావాలి, ఏం అవసరాలు అవి మాత్రం కాయగూరలు పండించుకునేవారు. కందిపప్పు లేదా మార్చుకునేవారు. మీకు కందిపప్పు అంటే మీరు వస్తు మార్పిడి జరిగేది. అవునండి. మాకు ఎండుమిరకాయలు పండేది. ఇలాగ డబ్బు ఎక్కడ మారేది కాదు. అలాగా సరిపోయేది. అలాగా బ్యాలెన్స్గా ఉండే ఎరువుల మందు వాడేవారు కాదు. జనాభా పెరుగుదల ఒక కారణం అయితే, ప్లస్ చాలామంది ఇందులో కుటుంబాలు వ్యవసాయం మానేసి రకరకాల ప్రపంచీకరణ జరిగినప్పుడు అనేక వ్యాపారాలు, ప్రపంచంలో ఉన్న అనేక వ్యాపార సంస్థలు మన ప్లేస్ని వాడుకొని అందులో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, మన పిల్లలు కొంత చదువుకొని అందులో ఉద్యోగాలు కలవడం, ఆ కంటిన్యూటీ జనరేషన్ వ్యవసాయం చేయకపోవడం వల్ల ఏదైతే సాగుబడి అవుతుందో ఆ భూమిలో వీళ్ళందరూ అవసరాలు తీర్చాలని వీడు ఎక్కువ ఉత్పత్తులు పెంచాలి. ఆడి అవసరాల కోసం పండితే మరి మిగతా జనాలు ఎక్కడి నుంచి వస్తాయి? లేదా ప్రపంచ దేశానికి దిగుమతి చేసుకునే బదులు మనమే ఉత్పత్తి పెంచాలని చెప్పి ప్రభుత్వాలు ఈ హైబ్రిడ్ విత్తనాలు, అంటే ఒక ఎకరంలో గతంలో 10 బస్తాలు వరి పండితే 30 బస్తాలు పండించడం ఎలాగా, దానికి ఆ విత్తనం అలాంటిది తయారు చేయడం, ఈ రైతులకు ఇవ్వడం, మళ్ళీ అది అలా ఉత్పత్తి చేయడం, దానికి ఏదో కొంత ప్రకృతిపరంగా అయితే చాలదు, సరైన ఇది ఇలాంటివి అయితే మొత్తానికి జరగడం అనేది ఒక బలమైన కారణం. దాంట్లో మీరన్నట్టు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా సొంత అవసరాలు తీరేక డబ్బులు మనీ బ్యాక్ చేసుకొని కాస్ట్లీ వస్తువులు కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ కమర్షియల్కి వెళ్ళినప్పుడు కొంత డబ్బులు మిగులుతుంటే వాళ్ళు కూడా, రైతు కూడా పెద్ద రైతు అవ్వడం, ముఖ్యంగా మన ప్రాంతంలో కమర్షియల్ పంటలు పండించడం వల్ల మరింత పెద్ద రైతులు అయ్యారు. మీకు తెలుసో లేదో, 10-12 ఏళ్ల క్రితం అయితే ఇండియా టుడేలోనే మన జంగారెడ్డిగూడెం వేసి కొమ్ముగూడెం రైతులు, గణపవరం రైతులు, మన ప్రాంతం రైతులు కూడా ఫోటోలు వేసి అందరూ బైకులు వాడుతున్నారు, కార్లు వాడుతున్నారు. అలాంటి కమర్షియల్ పంటలు ఉండడం అనేది కూడా జరిగింది. అదొక నాకు డౌట్. ఇకపోతే ఈ మధ్యన యూట్యూబ్లో చూసిన, ఎక్కడ చూసిన అనేక మంది పెద్దలు ప్రకృతి వ్యవసాయంలో ఇలా 2 అంచెలు చేయండి, 3 అంచెలు చేయండి, వ్యవసాయాన్ని గోదావరితో వ్యవసాయం చేయండి అన్నారు. ఇవన్నీ మీకేమైనా ఐడియా ఉందా? 2 అంచెలు 3 అంచెల వ్యవసాయం అనేది ఎవరన్నా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నాడు, సపోజ్ నాకే ఉంది వ్యవసాయం, ముందు కొంత 1 ఎకరం 2 ఎకరాలు చేయాలనుకునే వాళ్ళకి దాని మీద మీరు ఎప్పుడైనా స్టడీ చేశారా? 2 అంచెలు 3 అంచెల వ్యవసాయం మీద? తప్పనిసరిగా అండి. ఏంటండి దాని మీద కొంచెం మా ప్రేక్షకులు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పాను మీకు, నాటుపోతాడు రైతులండి. అలాగా ఆయిల్ పామ్లోకి వచ్చేది, వర్జీనియాలోకి వచ్చాను. ఇప్పుడు నేను ఆయిల్ పామ్ పెట్టాను. ఆయిల్ పామ్లోకి వెళితే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని దగ్గరికి వెళ్ళి, ఏమన్నా ఆయిల్ పామ్లో కోకో వేయచ్చా? ఇందాక నేను అన్న ప్రసాద్ గారు అని, వాళ్ళంతా ముందు వేశారు. ఎంత వేయచ్చు అంటే ఇలాగ వేయచ్చు. వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి చూసి నేను వేయడం జరిగింది. అక్కడికి 2 పంటలు అయ్యాయి. కొబ్బరిలో కూడా కోకో పెట్టాను. మొత్తం అంతా పెప్పర్ పెట్టాను. పెట్టడం వల్ల ఏమైంది, నాకు మిశ్రమ వ్యవసాయం ఆటోమేటిక్ నాకు తెలియకుండా అయిపోయింది. వెంకటరామన్ కూడా హార్టికల్చర్ లెక్చరర్స్ టీము స్టూడెంట్స్ తీసుకుని నా గార్డెన్ రావడం జరిగింది. నాకు తెలియదు మన పొలం మీద బస్సు వచ్చిందని అన్నారు. వెళ్తే ఎవరండి మీరని పలానా అని మీకు తెలుసుకొని వచ్చామన్నాను. అంటే మనకు తెలియకుండా మనం వ్యవసాయం మీదే మనం దృష్టి పెట్టి మనం చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఒక పంటకు రేటు రాకపోయినా ఇంకో పంటకు వచ్చినప్పుడు రైతు సేవ్ అయ్యే అవకాశం ఉంది. అది ఈ మెట్ట ప్రాంత వ్యవసాయంలో ఉన్నటువంటి ఫెసిలిటీ. ఇప్పుడు వరి రైతు ఉన్నాడు అనుకోండి, సార్వా వరి పండించుకుని 2వ పంటగా మొక్కజొన్న పండించుకోవచ్చు. ఆల్రెడీ మన ప్రాంతంలో చాలా మంది అదే చేస్తున్నారు. చేయటం వల్ల ఏమవుతుందంటే నేల ఈ మొక్కజొన్న తీసేసిన తర్వాత మళ్ళీ వరేస్తే బ్రహ్మాండంగా వచ్చేది దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నేల స్వభావం అలా మారిపోతుంది. మన కానీ అదే పొలంలో వరుసన 2వ 3వ పంటలు వరేస్తే సారం తగ్గిపోద్ది. పంట మార్పిడి బెస్ట్ ఉపయోగం. పంట మార్పిడి అదొక విధానం. ఇది మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఏలూరులో ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది. అక్కడికి మేము నా తోట రైతులు బడి పాపరాని కొంతమంది రైతులు మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది.
వాళ్ళు మాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే ఉమ్, ఇప్పుడు వరి చేను ఉందనుకోండి, ఉమ్, 4 ఆకులు పురుగు తినేసింది, ఉమ్, ఉమ్, కంగారు పడి నువ్వు పురుగు మందు కొట్టకల్లా, ఉమ్, మళ్ళీ ఆ దుబ్బు మళ్ళీ సరి చేసుకునే గుణం ఆ వరి చేనుకు ఉంది ఉమ్. అని మాతో ప్రాక్టీస్ చేసి చూపించారు వాళ్ళు. అబ్బా, దాన్ని పొలం బడిని పెట్టి, ఉమ్, ఇప్పుడు ఒక వరి దుబ్బు 40 పిలకలు వేసిందండి, ఉమ్, ఒక 60 ఆకులు ఉన్నాయి, ఉమ్, ఒక 10 ఆకులని పురుగు తినేసింది, ఉమ్. మనం కంగారు పడి మనం కొట్టద్దు. మళ్ళీ ఇది రీసైకిల్ అవుద్ది, ఆ గుణం మొక్కకు ఉంది. అవును, ఇది మళ్ళీ తెలియక ఇంకేమైనా రైతు చెప్తే పురుగు మందు ఎలా కొట్టాడు. ఉందో అవును, చూడు. అవును. అది మిస్ అవ్వకూడదు. ఈ మ్మ్. మధ్యన ఏమైందంటే గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ప్రతి గ్రామానికి పొలం బడి పెట్టారు. ఉమ్, ఉమ్, పొలం బడి పెట్టి మీరు ఒక చార్ట్ పెట్టి ఉమ్, మనకి మిత్ర పురుగులు ఇవి, ఉమ్, శత్రు పురుగులు ఇవి, ఉమ్, మన పంటకి మనకి హాని చేసే పురుగులు ఇవి, ఉపయోగపడే పురుగులు ఇవి, ఉమ్, తూనీగలు, తుమ్మిదలు ఇవి కొన్ని ఉన్నాయని కొన్ని, అవి మనకి పంటకి ఉపయోగపడేవి, ఉమ్. ఈ పంటకు నష్టపరిచే కొన్ని ఉన్నాయి. తేనెటీగలు. మనం విచక్షణారహితంగా పురుగు మందులు కొట్టడం అవి వల్ల ఇవి కూడా చనిపోతాయి. మిత్ర పురుగులు చనిపోతాయి. ఉమ్, ఇప్పుడు ఒక మిత్ర పురుగు ఒక 40 శత్రు పురుగులు తింటది. ఉమ్, ఉమ్. ముందు పురుగు మందుకు ముందు మిత్ర పురుగు చచ్చిపోతాయి, అవునవును, 10 రెట్లు శత్రు పురుగులు మనకు పెరిగిపోతాయి. అవును. సుడిదోమ ఇవన్నీ ఉమ్, ఉమ్, ఇవన్నీ రైతుకి నాలెడ్జ్ లేక చేసిన పిచ్చి పనులు. ఉమ్, ఉమ్. ఎలాగైతే మనం పొలం పడిపెట్టి ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ఒక్కో గ్రామంలో 2-3 రైతులు, మండలం 4 రైతులు అంటే ఎవరైనా పొలం ఇచ్చారో బడి పెడితే ప్రభుత్వం ఎంతమంది రైతులు అటెండ్ అవుతారండి నిజంగా చెప్పండి? ఆ ఊర్లో సపోజ్ 100 మంది ఉంటే 10 మంది వస్తారా? తక్కువ 10 కన్నా తక్కువ. వస్తున్నారు. అయితే అంటే ఇప్పుడు మరి ఏమైందంటే రైతులు వాళ్ళకి మేలు చేసే విధానాలు ప్రభుత్వం కానీ, మీలాంటి ఆదర్శ రైతులు కానీ, మాలాంటి మీడియా వాళ్ళు కానీ ఏ సంస్థ పెట్టినా కూడా దానికి అటెండ్ అవ్వడం అనేది చాలా తక్కువ అని కథనాలు వింటూ ఉన్నాను. ఇప్పుడు ఏమైందంటే అంటే శ్రద్ధగా వ్యవసాయం చేసే ఉద్దేశాలు లేకంటారా? ఎందుకు రైతులు రారు? అలా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రతిదానికి యూనియన్లు ఉంటాయి, కానీ రైతుకి యూనియన్ ఉండదండి, మా రైతులకు యూనియన్ ఉండదు, జరగదా అని అంటూ ఉంటారు. ఇది నిజమేనంటారా? టైం బిజీ సార్, టైము లేదు రైతు, టైం లేదు రైతు. టైం లేదు. టైం ఇప్పుడు ఏమైంది, మనిషిని పెడితే 4 గంటలకు 600 రూపీస్ ఇవ్వాలి. మీరు మీటింగ్ పెట్టిన ఆ టైంలోనే పెడతారు. ఇది మీరంటే అగ్రికల్చర్. ఏ టైం అండి వ్యవసాయదారులు మీటింగ్ పెట్టారు? అందుకని రాత్రులు పెడతారు కదా జనరల్గా, ఈవినింగ్ 6 దాటాకే ఇలాంటివన్నీ పెడుతున్నారు ప్రభుత్వాలు కూడా ఆలోచించి. మా విలేజ్లో రైతులను సంప్రదించి మార్నింగ్ పొలం వెళ్ళడానికి ముందే పొలం బడి పెట్టించాను. పెట్టించి మా ఊళ్ళో ఫలితాలు వచ్చాయి. ఎలాగంటేనండి, నేను ఒక రైతుగా వెళ్ళి ముందు పొలం బడిలో కూర్చుంటే నేను 10 మందిని చెప్తాను పురుగు మందులు తగ్గి. మా విలేజ్లో పురుగు మందులు వాడకం సగానికి సగం తగ్గిపోయింది. పూర్వం ప్రతి రైతు కూడా గురవాయగూడ ఏంటంటే, నాగులగూడ ఏంటంటే అందరూ కూడా చక్రవర్పల్లి పురుగు మందులు వాడకం తగ్గించేశారు రైతులు. మంచి, చాలా మంచి. ఎందుకంటే తెలుసుకున్నారు పురుగు మందు మనం ఇతిమీరు వాడుతున్నాం, దెబ్బతినేస్తున్నాం తెలుసుకుని గుళికలు ఇంతవరకు తెలియకుండా గుళికలు వాడేసాం. అవును, ఆ తప్పులు నేను చేశాను. నేను ఒకసారి గ్రౌండ్ నట్ వేరుశనగ వేశాను, గుళికలు వేసేసాను, స్ప్రే చేసేసాను. ఒకే వారంలో 12 ఆవులు అబార్షన్ అయిపోయినాయి. ఎందుకంటే డాక్టర్ గారిని తీసుకొస్తే పాయిజన్ కలిసింది. ఇంతలా కలిసిందా గుర్తించలే ఫస్ట్. అప్పుడు నాకు తెలియదు, అంతేలే. వేరుశనగ కొట్టేసాను. అప్పటి నుంచి నేను పురుగు మందులు సంవత్సరానికి లీటర్ పురుగు మందు కూడా కొన్నాను. ఇప్పుడు రైతులకి ఇది ఒక మంచి విషయం మీ ద్వారా తెలియాలి. మా ఇప్పుడు వరి చేను వేసిన కాడ నుంచి వాడు వారంలో కోతాడని కూడా మందులు కొట్టుకుంటూ వచ్చి ఆ గడ్డిని ఆవుకి కానీ గేదెకి కానీ పెడితే పాలల్లోనేమో పాయిజన్ ఉంటుంది, ఆ ఆవు తొందరగా రీసైకిల్ అవ్వదు. అవును, ఇది అవ్వదు, చూడలేదు. అలాగే ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పూనం మాలకొండయ్య గారు ఉన్నారు. పూనం మాలకొండయ్య గారు మన కలెక్టర్ చేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు, చాలా పదవులు అలంకరించారు. ఆవిడికి రైతులంటే ప్రాణం. వీళ్ళందరూ కూడా రైతుల గురించి ఆలోచించే వ్యక్తులే. అంటే ఒక్క కలెక్టర్లు చేస్తే కుదరదు, మొత్తం ప్రభుత్వాలు కేంద్రం నుంచి రావాలి విధానాలు. వీళ్ళు సజెషన్స్ మంత్రులకి, ముఖ్యమంత్రులకి వీళ్ళ కాడి నుంచి వెళ్ళాలి. అవును, ఐఏఎస్ ఆఫీసుల నుంచి. ఇకపోతే లాస్ట్ క్వశ్చన్ అండి మన యొక్క చర్చా వేదికలో, రైతు బజారు జంగారెడ్డిలో ఇప్పటివరకు లేదు. ప్రభుత్వాలు స్టార్ట్ చేయాలని చాలా వరకు ప్రయత్నించినాయి. మన ఎమ్మెల్యే గారు కూడా కొంతవరకు స్టార్ట్ చేశారు, మళ్ళీ అది రోడ్డు ఏదో సరిగ్గా లేదని కొంత ఆపడం జరిగింది. కట్టిన వాళ్ళకి ఇంకా నిధులు రకరకాల కారణాలతో ఆగింది. సరే, రైతు బజార్ అనేది నిజంగా అటు రైతులకి ఇటు వినియోగదారులకు ఉపయోగపడుతుందా రైతు బజార్ పెడితే? రైతు బజారు అంటే ఎక్కువగా ఉపయోగపడేది డైలీ పంటలైనటువంటి కూరగాయ రైతులు, పాలు, వాళ్ళకి బాగా ఉపయోగం. వినియోగదారులకు కూడా వినియోగదారులకు కూడా. అలాగే మార్కెట్ యార్డ్ ఉంది చూసారు, మార్కెట్ యార్డ్లో ధాన్యం నిల్వ చేసుకోవడానికి, మొక్కజొన్న నిల్వ చేసుకోవడానికి లోకల్నే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉన్నాయి. అవి కూడా చాలా పాడైపోయాయి.
ఆహా. ఆ వ్యవస్థని బాగు చేసి ఇంకొంచెం నేను 200 బస్తా ధాన్యం అక్కడ నిల్వేశాను ఒకసారి. మనకి అందులో వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి పంటలో 80% మనకి అమౌంట్ ఎంత ఇస్తారు వడ్డీ లేక. అవును అవును రైతుకి సెక్యూరిటీగా పెట్టుకున్నది. రైతుకి ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. రైతు బజార్ని బాగు అంటే చేసి చాలా మంది అండి రైతు బజార్ గురించి నన్ను అడగమన్నారు మిమ్మల్ని. నిజంగా అది పెట్టడం వల్ల వినోదాలకి రైతు బజార్ పెట్టడం వల్ల వినోదాలకైతే మేలే జరుగుతుంది. ఎందుకంటే తక్కువ రేటు కాయగూరలు, ఫ్రెష్ కాయగూరలు దొరుకుతాయి. 2 ఎకరాల నుంచి 3 ఎకరాల లోపు రైతులందరికీ ఉపయోగం పంటలు తెచ్చు. కాయగూరలు ఎస్పెషల్. ఉదాహరణ, ఇప్పుడు మార్కెట్లో మీరు కొబ్బరికాయ కొనాలనుకోండి 20 రూపాయలు తీసుకుంటాడు, రైతుకి 8 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం 2 కలిపిన 10 రూపాయల కన్నా వినియోగదారుడు దొరుకుతుంది. 14 రూపాయలు రైతుకి మీరు అక్కడ ఇచ్చారనుకోండి, కాళ్ళ కత్తుకుని తీసుకుంటాడు. అవునవును. అలాగే మిల్క్ కానీ కాయగూరలు, కూరగాయలు, ఫ్రెష్ కాయగూరలు, పళ్ళు. అదే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి, జంగారెడ్డి ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం రైతు బజార్ స్పీడ్గా తీసుకొస్తే ఉపయోగం కలుగుద్దని నమ్ముతారు. చాలా ఉపయోగం, అదొకటి చేయాలి. రైతులందరికీ నేను చెప్పే సూచన, మీరు చివరిగా ఒకసారి మా రైతులు అడ్రస్ చేసి, మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఒక ఆదర్శ రైతుగా ప్రభుత్వాల నుంచి కానీ స్వచ్ఛంద సంస్థను అనుకున్నందుకు మీరేదైతే ఏం చెప్తారో ఒకసారి కంక్లూజన్ ఇచ్చి రైతులకి. ముఖ్యంగా నేను చెప్పేది రైతులందరికీ ఒక ఇచ్చే సలహా ఏంటంటే, 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు వ్యవసాయ విధానాలు వేరు, 10 ఎకరాలు తర్వాత పైన ఎక్కువ భూమి ఉన్న రైతుల పద్ధతులు వేరండి. ఇప్పుడు పెద్ద రైతులందరూ కూడా 10 ఎకరాలు పై రైతులందరూ కూడా తనకున్న వ్యవసాయ భూమిలో 1 ఎకరాన్ని నీ సొంత అవసరాలకి మార్చుకోవాలి. పండ్ల చెట్లు, కూరగాయలు, ఈ పశువుల పెంపకం కొంచెం కొంచెంగా చేసుకుని మీ అవసరాలకి మీరు వ్యవసాయం చేసుకుంటూ మిగతాది కమర్షియల్గా చేసుకుంటే బోలెడంతటువంటి రసాయనాలు, విష రసాయనాలు వాడకం తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ మంచి నూనె కల్తీ, ఒకప్పుడు 40 నుంచి 30 లీటర్ల పాలు తీసే రైతు కొట్టుకెళ్ళి చికెన్ తెచ్చుకుంటున్నాడు, 40 లీటర్ల పాలు తీసుకునే రైతు ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నాడు, 800 రూపాయలతో కోడిని తెస్తున్నాడు. ఇంత కోడిని. ఇవన్నీ కూడా ఎందుకంటే మన రైతులు ఏంటంటే మన పూర్వీకులు చేసిన పద్ధతులను మనం మర్చిపోయి, మన రైతులు మన సంగతులు మనం మర్చిపోయి ఈ వ్యవసాయ విధానాన్ని తప్పుదోవ పట్టించడంలో రైతుదే ప్రధాన పాత్ర నేను అంట. ఈ నేరం తీసుకెళ్ళి గవర్నమెంట్ మీదో రాజకీయ నాయకుల మీద ఇటు తప్పు. మనం చేసేది మనం కరెక్ట్గా చేసి అటు నుంచి మనకేం రాలేదని వాళ్ళని నిలదీయడానికి అవకాశం ఉంది. సూర్యోదయానికి ముందే రైతు లేవాలనేది మన సూత్రం. కష్టపడి 2-3 తరాల నుంచి మన పెద్దలు అలాగే చేశారు, మనల్ని సంపాదించారు. ఇవాళ రైతు ఎవరు కొత్తగా సంపాదించింది ఏం లేదు, తల్లిదండ్రులు తాతలు సంపాదించి దాన్ని నిలబెట్టినోడే గొప్పడు. ఎవడో కొన్నాడంటే తప్పు చేసుకోవాలి, కానీ నిజంగా వ్యవసాయం చేసుకోవాలని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వచ్చే ఆదాయ రెవెన్యూ అదే. ఓకే, చూశారు కదా ఈరోజు ఆదర్శ రైతు మన దల్లి రామాంజనేయుడు గారు మన జంగాండ పట్టణాన్ని ఆనుకుని అటువంటి వ్యవసాయాన్ని ఉత్పత్తులు పండించే రైతుల దగ్గరే కాయగూరలు కానీ ఇతర వస్తువులు కానీ వారు కొనుక్కొని తీసుకున్న రోజున మీ ఆరోగ్యాలు చాలా బాగా ఉంటాయని గుర్తించాం. ఇప్పటికీ అనేక మంది డాక్టర్స్ అవ్వచ్చు, ప్రకృతి వైద్యులు గారు చెబుతున్నారు, ఇలా పురుగు మందులు వాడిన బియ్యం కానీ కాయగూరలు కానీ పాలు కానీ వాడితే కనుక మీకు కనబడకుండా దీర్ఘకాలంలో వ్యాధులు వస్తాయని. అందుకని ఇలాంటి రైతుల్ని మా మీడియా ద్వారా పరిచయం చేసి మరికొంతమందిలో మార్పు తీసుకొచ్చి కొంతమంది వినియోగదారుల్లో అటువంటి రైతుని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకి అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రయత్నం దల్లి రామాంజనేయుడు గారితో స్టూడియో తీసుకొచ్చాను. అందరికీ ధన్యవాదాలండి. ఈ యొక్క వీడియోను పూర్తిగా మీరు చూసి యూట్యూబ్లో చూసిన వాళ్ళు లైక్ చేసి ఇతరులకు షేర్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.